మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్ర నాయకుడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్‌ని ఒక ప్రోగ్రామ్‌ని ఆవిష్కరించుకుంటున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? దీంట్లో ఎవరెవరు పాల్గొంటా ఉన్నారు? నిరుద్యోగులు ఎంతమంది ఎత్తున్నారు? ఒకటే అన్న, ప్రతిపక్షాల మేము ప్రతిపక్షాలపై అందరినీ ఆహ్వానించినాం. కాంగ్రెస్ బాకీ కార్డు, మా కాంగ్రెస్ పార్టీ మాకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డాయని చెప్పేసి మేము ప్రతిపక్షాలందరినీ ఆహ్వానించినాం. ప్రతిపక్షాలందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఆ ఉద్యోగాలు ఎవరికి ఎక్కడ పోయినాయి అంటే ఏ టైంలో ఇస్తానన్నారు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్పేసి మేము బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ ఏం జరుగుతుంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, గ్రూప్ 1లో జీవో 29 మీద ఇవాళ మాకు అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు 29లో చాలా ఆగమైపోయారు. ఇలా ఒక గ్రూప్ 1 పోస్టులు 3 కోట్లకు 4 కోట్లకు అమ్ముకున్నారు. మరి ఎందుకు అమ్ముకున్నారు? ఎవరికి వీళ్ళంతా అమ్ముకునేది ఎవరికి? మళ్ళా ఎమ్మెల్యేల కొడుకులకు, ఎమ్మెల్సీ కొడుకులకు, ఎమ్మెల్యే బంధువులకు, మంత్రుల బంధువులకు, జెడ్పీటీసీ బంధువులకు వాళ్ళకే అమ్ముకున్నారు. నిజంగా నువ్వు ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టి ఉంటే ఇలా నా పేరు ఇంద్ర నాయకు, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, పలానా ఈ సెంట్రల్ ఎగ్జామ్ పెట్టి ఇవన్నీ ఎందుకు పెట్టావు నువ్వు? అంటే ట్రాన్స్పరెంట్గా ఎందుకు పెట్టావు? అంటే అన్నీ దాచిపెట్టుకుని నువ్వు నీకు కావాల్సిన వాళ్ళని, నీకు తెలిసిన వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంత ట్రాన్స్పరెంట్ లేకుండా హిడెన్ ఎజెండాగా ఒక మైండ్లో పెట్టుకొని ఇలా ఉద్యోగాలు ఇచ్చినావు. మాకు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చావు నువ్వు? మంత్రుల కొడుకులకి, ఎమ్మెల్యే కొడుకులకి ఇచ్చావు. మాకైతే ఇవ్వలేదు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ. మరి జియో 40 సంబంధం ఏంది? ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి జియో 46 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి విద్యార్థి నాయకుడు పోయి ప్రతి మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అమ్మా నాన్నలకు ఫోన్ చేసి, తల్లిదండ్రులకు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే కనీసం వాళ్ళు అంతా అంటే మద్యానికి బానిస కాకుండా, డబ్బుకు బానిస కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళకి ఏం చేశారు? ఇలా జియో 46 ఉంది, జియో 29 అందే ఉంది, జియో 108 ఉంది. ఇవన్నీ జియోలు అన్నీ ఉన్నాయి. ఈ జియోలన్నీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెడకు ఉరితాడుగా మారినవి. దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు దాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు దాకా? రేవంత్ రెడ్డి గారి. దీని మీద రివ్యూ ఉండదు, ఉండదు. ఏమనంటే మాట్లాడేవాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అంటారు. మరి మీకోసం కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి బస్ యాత్రలు చేసాం. మరి అప్పుడు మరి ఏమందుకని లేదు, ఇప్పుడే ఎందుకు అంటున్నారు? అంటే వాళ్ళకి అడ్డుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ప్రతిపక్షాలు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అని ముద్రపడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమేం బాకీ నిరుద్యోగులకు ఇప్పటివరకు ఉన్నది? ఉద్యోగాల విషయంలో కావచ్చు, మీకు ఇస్తున్న హామీలు కావచ్చు, ప్రభుత్వం నిరుద్యోగులకి బాకీ ఉన్న విషయాలు ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు మీకు తెలిసిందే. 2 లక్షల ఉద్యోగాలు గ్రూప్ 1లో జియో 29 తీసేసి మళ్ళీ జియో 55 ప్రకారం ఎగ్జామ్ పెట్టాలి. ఇంకోటి జియో 46, ఈ జియో 46 పోలీస్ కానిస్టేబుల్ చాలా దారుణంగా ఉన్నాయి. ఆ జియోలన్నీ తీసేసి దాంతోపాటు నిరుద్యోగ వృత్తి, స్కాలర్షిప్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకటి కాదు, దాదాపు 60-70 హామీలు, ఉచిత హామీలు ఇచ్చారు. అవి మాటలకి పరిమితం అవుతున్నాయి కానీ, వాగ్దానాలు వర్షంలా కురుస్తున్నాయి కానీ అవి అమలు మాత్రం ఇసుక రేణంతా కూడా ముందుకు పోవట్లేదు. కాబట్టి ఏమేమి అయితే మేనిఫెస్టోలో గెలవడానికి పెట్టారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మీ పార్టీకి పట్టం కడతాం. లేకపోతే రేపు జరిగే బైపోల్ ఎలక్షన్స్లో మా అభ్యర్థులు కంపల్సరీ గెలుస్తారు. ఇంకో విషయం బ్రదర్, మీకు ఈ గ్రూప్ 1 విషయంలో మీరేమో తప్పులు జరిగాయి అంటున్నారు, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఎట్లాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాము. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమే గ్రూప్ 1 నియామక పత్రాలు ఇచ్చామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. దీని మీద మీ అంతా రాజకీయం చేయడానికి. 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వలేదు, 2 సంవత్సరాలు మేము ఇచ్చినాం. నువ్వు చక్కగా ఇచ్చేటోడు అయితే ఈ 29 జీవో ఎందుకు తీసుకొచ్చినావు? మరి 55 ప్రకారం ఇవ్వరాదు? నువ్వు నిజంగా ఇచ్చేటోడు అయితే సింగిల్ బెంచ్లో కొట్టేసిన దాన్ని రాత్రిపై నువ్వు సీజీని పిలిపించుకొని మాట్లాడి అన్ని క్లియర్గా కనబడుతున్నాయి కదా, అన్ని మీడియాలో వస్తున్నాయి కదా. నువ్వు అంతా ఇప్పుడు చేసి రాజకీయం చేసి ఇలా నైట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఆ రోజు నువ్వు నెక్స్ట్ డే తెల్లారి ఇవ్వకపోయినావు, రాత్రి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ దొంగలు పడ్డారని చెప్తున్నావు కూడా అందరినీ మేనేజ్ చేసి ఇలా ఉద్యోగాలు ఇస్తున్నావు. అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం, గత ప్రభుత్వం చేయలేదు మేము చేసినాం చెప్పుకోవడం తప్ప ఆ ఉద్యోగాలు ఊడిపోయే ఉద్యోగాలు, తుమ్మితే దగ్గితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవన్నీ. రేపు సుప్రీంకోర్టు వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి ముట్టికాయలు తప్పదు కంపల్సరీ. ఇంకో విషయం, ఇప్పుడు నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఇప్పుడు ఎమ్మెల్సీలు అయ్యారు, కానీ ఇంత మీరు ఆందోళన చేస్తూ ఉన్నాం కూడా ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేరు. స్పందించిన వాళ్ళు ఏదో అరాకొరగా స్పందించి వెళ్ళిపోతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఉద్యోగాలు పోతాయి కదా వాళ్ళే. ఇప్పుడు బల్మూరి వెంకట గారు మాట్లాడారు, కోదండరామ్ సార్కి మొన్ననే పదవి వచ్చింది, మళ్ళీ పోయింది. మళ్ళీ రియాజ్ సార్ గారు మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ మేధావి తెలంగాణ అపర మేధావి అనుకున్న ఆకురిమురళి సార్ మాట్లాడారు. ఎందుకంటే అప్పుడు ఆయనకు అన్యాయం జరగలేదు, ఏం జరగలేదు, అయినా బస్ యాత్రలు వేసుకుని రాష్ట్రం మొత్తం తిరిగాడు. మొత్తం అసలు తెలంగాణ మొత్తం కోట్లు దోచుకుర్రు. మరి ఇలా మీరు కూడా గ్రూప్ 1లో కోట్లు దండుకున్నారు. దాని సంగతి ఏం? మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ఏ విద్యా వ్యవస్థలు బాగున్నాయి?
ఇలా యూనివర్సిటీ చూసుకోండి, అన్ని యూనివర్సిటీలు చూసుకోండి, ఏ యూనివర్సిటీలో మీరు ఏ వ్యవస్థలు బాగున్నాయి చెప్పండి, ఫ్యాకల్టీలు సరిగా లేరు, మరి దాని గురించి మాట్లాడారు. ఏంటంటే వాళ్ళకి పదవులు వచ్చినాయి, పెదాలు మూసుకోపోయినాయి, మాట్లాడితే ఏమైందంటే ఉద్యోగాలు పోతే వాళ్ళకు కూడా తెలుసు, ఏదో ఒకటి ఈ గవర్నమెంట్లో సంపాదించుకుందాం ఒక ఆశ తప్ప వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఈ మాత్రం కూడా సోయలేదు. కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ ఉందంటున్నారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉద్యోగాలు ఇప్పుడు వద్దంటున్నారు, నిరుద్యోగులు వాళ్ళకి చదువుకోవడానికి టైం కావాలంటున్నారు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళు వద్దంటున్నారు ముఖ్యమంత్రి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అవగాహన రాహిత్యం. ఏం లేదు, అవగాహన రాహిత్యం తెలియదు కదా. ఆయన జడ్పీటీసీ నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే సీఎం అయింది కదా. ఈ మంత్రి పదవి ఉంటే ఆయన తెలిసేది, ఎమ్మెల్యే అయితే 2 సార్లు ఎమ్మెల్యే తెలిసేది, ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిండు, మళ్ళీ ఆడ తమ్మి కొట్టేసరికి ఇక్కడికి వచ్చి ఎంపీ చేసిండు. ఆయన తెలియదు వ్యవస్థలో ఏముంటాయని తెలియదు, అసలు రాజ్యాంగం అంటే ఏం తెలియదు, పాలిటీ బుక్ ఎకనామిక్ అంటే ఏం తెలియదు. ఆయన డైరెక్ట్ వచ్చినప్పుడు ఆయనకి ఏం తెలియదు కాబట్టి అంటాడు. ఆయనకి ఏం పోతుంది, ఎవరో సీఎస్ రాసిస్తాడు, ఆయన ముందు పోయి చదువుతాడు. ఆయనకి ఏం తెలుసు చెప్పు, ఆయనకి ఏమైనా తెలుస్తుందా? మీరు చెప్పండి. ఎందుకంటే పరిపాలన మొత్తం ఇట్లే ఉంది నిజంగా. ఎందుకంటే ఒక సీఎస్ రాసిస్తాడు, అది పోయి చదువుతాడు, ఆయనకి ఏం తెలియదు వాస్తవానికి. కాబట్టి అది అవగాహన రాహిత్యం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గడి చేసేవాళ్ళు, మీ కింద ఉన్న చెంచగాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఒకసారి గ్రహించండి. మీ ప్రభుత్వం మీద కోపంతోనో లేకపోతే ఏదో చేస్తున్నాను కాదు, కానీ మీరు నిజంగా తెలుసుకోండి వాస్తవాన్ని. గ్రౌండ్లో మీకు నిజంగా ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే, నిజంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలనుకుంటే శిల్పా వేదికలు కాదండి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇవ్వండి, అశోక్నగర్కి వచ్చి ఇవ్వండి, అదేవిధంగా ఈడికి వచ్చి ఇవ్వండి, ఏదో మన దిల్సుఖ్నగర్ వేదికల మీద ఇవ్వండి. ఎందుకు మీరు శిల్పాకళ వేదిక డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆడ పెడుతున్నారు? మీకు నిజంగా ఇవ్వాలనుకుంటే మీరు నిజంగా 60,000, 70,000, 80,000 మాట్లాడుతారు కదా, అదే ఇక్కడికి వచ్చేయండి. మేము కూడా హ్యాపీగా అవుతాం, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మా నిరుద్యోగులకు ఇచ్చారని మీరు ఎక్కడో పెట్టుకుంటున్నారు ప్రోగ్రాం, మీకు తెలియదు. ఎందుకంటే మీ వెనకాల ఎవరైతే ఉన్నారో మీ చెంచగాలు మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీరు ఆ మాయలో ఆ సోయిలో పడకండి. మీరు నిజంగా మేము ఏం చేస్తారని నమ్ముకొని మిమ్మల్ని గెలిపించాము, కానీ మమ్మల్ని మా ఆశని భంగపాటు చేశారు. ఇప్పటికైనా గుర్తించండి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా గుర్తించని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతున్నాం. కాంగ్రెస్ బాకీ కార్డు అని పెట్టారు, నిరుద్యోగుల బాకీ కార్డు. అక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, బై ఎలక్షన్లో. సో ఎట్లా చూడవచ్చు ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం ఓడిపోతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజీగా ఓడిపోతుంది, దానికి తిరుగులేదు. నిరుద్యోగులు మేము గెలుస్తాం. ఇప్పుడు 2 పోటీలు, కాంగ్రెస్ నిరుద్యోగుల. ఎందుకంటే అప్పుడు ఆ జనరల్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు ఉండేది, బీఆర్ఎస్ ఓడిపోయింది. రేపు కాంగ్రెస్ నిరుద్యోగుల. మేము ఎట్లా గెలుస్తాం? మాకు నమ్మకం. ఎందుకంటే మేము డబ్బులు తీసుకొని రాజకీయాలు చేయలేము, డబ్బులు తీసుకొని ప్రచారాలు చేయలేము. మేము మా సొంత ఈ తెలివిని ఉపయోగించుకొని బయటకు వచ్చి ప్రచారం చేస్తాం, మీ లోపాలను చూపెడతాం, ఏమేం చేస్తే చెప్తాం. ఎందుకంటే కనీసం ఆ ఏరియాలో కూడా యూసఫ్గూడ, బోరాబండ, వెంగళరావు నగర్లో కనీసం బస్తీల పరిస్థితులు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. మేము మొన్న పోయి చూసి వచ్చినాం. 2 సంవత్సరాల పర్వాలేదు, వీళ్ళు కూడా పీకి కట్టలు ఏం కట్టలేదు. మాకు రేవంత్ రెడ్డి వచ్చాక సార్ 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇయర్లోనే అని చెప్పారు. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. అది బాకీయే కదా, ఇప్పుడు బాకీ కార్డు పడిపోయినట్టే. అది 2.5 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక స్టడీ హాల్స్లో ఉండి హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక లైబ్రరీలో కూర్చొని ఒక పూట తినక చదువుతుంటే నీకు ఇష్టం వచ్చిన పదవులు అనుభవిస్తూ మా వల్ల గెలిచిన రేవంత్ రెడ్డి ఈరోజు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఆయన చెప్పిన హామీలే కదా అవి, ఆయన చెప్పిన హామీల ప్రకారం ఉద్యోగాలు ఇస్తేనే కదా ఎంతోమంది అమ్మాయిలు ఎంతోమంది అబ్బాయిలు ఈరోజు చదువుతున్నారు సార్. ఉద్యోగం ఎన్నో సంవత్సరాల నుంచి లాస్ట్ ప్రభుత్వంలో అంతే అయింది, ఈ ప్రభుత్వం వచ్చాక న్యాయం జరుగుతుందా అంటే అది లేదు. 2 years నుంచి అదే బాధలు పడుతున్నారు. ఇంకెక్కడ మీ సొంత స్వలాభం కోసం మీ పార్టీలో అధికారాలు వస్తే సరిపోతుంది, మాకు ఉద్యోగాలు వద్దా? మాకు ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం కదా, మాకు 60 సంవత్సరాల జీవితం బాగుపడుతుంది కదా. ఇచ్చినామంటున్నారు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక మంత్రి చెప్తున్నాడు, లేదు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఇంకో మంత్రి చెప్తున్నాడు, లేదు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు మంత్రులు మాట్లాడుతున్నారు. సార్ ఏంటి అంటే లాస్ట్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. సో వీళ్ళు వచ్చాక అది ఎంతో కొంత ఫిలప్ కాలే. అసలు 5,000 ఫిలప్ చేస్తే నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టు అది నీ ఖాతాలో పడిపోతుందా? కాదు, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నీ మేనిఫెస్టో ప్రకారం నువ్వు ఇస్తేనే అది నీ ఉద్యోగం వచ్చినట్టు అంతే. నువ్వు వేరే వాళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు ఎంతో కొంత ఫిలప్ చేస్తే నువ్వు డప్పా కొట్టుకుంటే అది ఉద్యోగం ఇచ్చినట్టు ఎట్లయితుంది? కాదు కదా. చూపియండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తీయాలి కదా. ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎంతమందికి ఫిలప్ చేసినాం, ఎన్ని శాఖల్లో ఫిలప్ చేసినాం అది తీయాలి కదా. నువ్వు ఏమి ఇవ్వకుండా నువ్వు ఎక్కడెక్కడ మీటింగ్లో పెట్టి నేను అన్ని ఉద్యోగాలు ఇచ్చాను, 150,000 ఉద్యోగాలు ఇచ్చాను, 60,000 ఉద్యోగాలు ఇచ్చానంటే ఎక్కడ అసలు? మరి ఇంతమంది నిరుద్యోగులు ఖాళీగా ఎట్లా ఉంటారు? ఉద్యోగాల్లో ఉండాలి కదా. సో ఇక్కడ క్లియర్గా చూస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, అంటే నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలు బాకీ ఉందనుకోవచ్చా ఈ విషయం? బరాబర్ సార్, ఆయన చెప్పిన ప్రకారం 4 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నట్టే ఉన్నాయి. ప్రతిదీ రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అది ప్రతిదీ అది లేకపోతే తదుపరి కార్యాచరణ వేరే ఉంటుంది సార్ నిరుద్యోగుల తరపు నుంచి. ఏంటి బ్రదర్, నిరుద్యోగ బాకీ కార్డ్, కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ని రిలీజ్ చేస్తా ఉన్నారు, దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఒకటే అండి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు.
మరి 2 లక్షల ఉద్యోగాలలో గత ప్రభుత్వం ఏమో విడుదల చేసిన పోస్టులను గత ప్రభుత్వం ఆర్థిక ఆమోదం తెలిపిన ఆ పోస్టులను భర్తీ చేసేసి మేము భర్తీ చేసినామంటే ఇక్కడ నమ్మేటోళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత పోస్టులకు ఆమోదం తెలిపిందో బహిరంగంగా ప్రకటన చేయాల. ఒకటి నా అంచనా ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10,000 పోస్టులు ఖాళీగా అయినాయి, భర్తీ చేశారు. ఇంకొకటి నిరుద్యోగ భృతి అన్నారు, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే. నిరుద్యోగ భృతిని ఇప్పటి వరకు ఇవ్వలేదు, 22 నెలలు అవుతుంది. అది డబ్బులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది. ఏజెన్సీ ప్రాంతం మాది ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తా అని గత 3 నెలల కిందట, అదేవిధంగా మేనిఫెస్టో ప్రకారం ఇంద్రవెల్లి బహిరంగ సభలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగులకు కూడా న్యాయం చేస్తాం, మేము ప్రత్యేకంగా వాళ్లకు ఒక దత్తత తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది. ఇప్పటికీ ఐటీడీఏలో 4 ఐటీడీఏలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో, కానీ ఇప్పటి వరకు ఒక పోస్టులు కూడా భర్తీ చేయలేదు. అవుట్ సోర్సింగ్ మరియు ఇతర పోస్టులలో చూస్తే అన్ని అమ్ముడు పోతున్న పోస్టులే. మరి ఇంత బాకీ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున బై ఎలక్షన్లో ఇప్పుడు నడుస్తున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నిరుద్యోగుల తరపున కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఈ పోటీ చేయడానికి కారణంగా ఈ ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉంటే మేము ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాకు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని నేను వేదిక పూర్వంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టున్నారు కదా, ఎక్కడండి? ఎవరు త్వరలో ప్రతిదీ త్వరలో జూన్ జూలైలో కేబినెట్ సమావేశం జరిగింది, అసెంబ్లీలు జరిగినాయి. త్వరలో భర్తీ చేస్తాం, అంతే. త్వరలో ప్రతిదీ త్వరలోనే ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా త్వరలోనే చెప్తుంది. మరి నిరుద్యోగులకు ఎక్కడ న్యాయం ఉందండి చెప్పండి నాకు? ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది నిరుద్యోగులకు. ఏదైనా ఉంటే నిరుద్యోగుల తరపున మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటట్లు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 100% చేసుడే, దాంట్లో ప్రసక్తే లేదు. ఒక అంశము 2 సంవత్సరాల క్రితం మీరే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనుకున్నారు, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం మోసం చేసింది, దీన్ని గద్దె తెచ్చుతామని మీరే చెప్తున్నారు. అంటే ఏం తెలుసుకున్నాం నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి? మేము మోసపోయామండి, నిరుద్యోగులం అందరం మేము మోసపోయాం. బల్మూరి వెంకట్, కోదండరాం వీళ్ళని మేము నిరుద్యోగుల పక్షాన మేము అందరి దగ్గర ఉండి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళందరూ చూసి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు, కానీ నిరుద్యోగుల దగ్గర ఒక పోరాటానికి ముందుకు రావడం లేదు. ఇదేనా మీకు చిత్తశుద్ధి ఉంది? ఎమ్మెల్సీ గారు మీకు ఇదేనా చిత్తశుద్ధి? కొంచెమైన నిరుద్యోగుల తరపున పోటీ చేసి నిరుద్యోగులతోనే ఓట్లతో గెలిచిన మీరు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఇంత దారుణం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు. అందుకోసమే ఈరోజు మా నిరుద్యోగుల తరపున పోటీ చేసి గెలిపించిన వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. కాబట్టి మేము ఖచ్చితంగా వీళ్ళని నిలదీయడానికి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రాను రాను మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సర్వనాశనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిరుద్యోగుల శాపం ఖచ్చితంగా తగులుతుంది. చెప్తారా ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇస్తే మేము బయటికి రావాల్సిన అవసరం లేదు భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు ఇస్తామని వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే రోడ్ల మీదనో ధర్నా చేయడమో, రసారకో చేయడమో, మంత్రులను కలవడమో ఏదో ఒకటి వాళ్ళ సాధ్యమైనంత మటుకు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు బయటికి రారు కదా. నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలే? అదే పక్క రాష్ట్రంలో 4 పోస్టులు ఖాళీ ఉంటే కదా, 4 పోస్టులో కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాడు. వీళ్ళ మన తెలంగాణలో చాలా ఉన్నాయి, లక్షల కొలువులు ఉన్నాయి. అదే ఒక టీచింగ్ డిపార్ట్మెంట్లోనే 50,000 కొలువులు ఖాళీ ఉంటాయి. ఓన్లీ టీచింగ్ డిపార్ట్మెంట్లోనే కొలువులు ఫిలప్ చేస్తలేడు. ఫిలప్ చేస్తే నిరుద్యోగులు బయటికి రారు కదా. ఎవరు నోటిఫికేషన్ చేస్తే ఎవరు దాడు చదువుకుంటాడు. అప్పుడు ఇంకా ఫ్యాషన్గా మన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దనేసి ధర్నా చేస్తున్నారు అనేసి అంటున్నాడు కదా. ఇది ఎవరు వాళ్ళు నిరుద్యోగులు? నిరుద్యోగులు వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పిరా, లేకపోతే ఏదైనా వీడియో క్లిప్ ఉందా? అది చూపించి మాట్లాడండి. వాళ్ళు అసలైన నిరుద్యోగులా కాదా? నిరుద్యోగులు అయితే మేమే ఉరిదీస్తాం వాళ్ళని. లేదా నువ్వన్నా ఉరిదీసే సత్తా నీలో ఉందా, దమ్ము ఉందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధం మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను? ఒక సీఎం పదవి హోదాలో ఉండి అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు. దొంగచాటుగా ఓయూ క్యాంపస్కి బందోబస్తు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. నువ్వు కొలువులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే నువ్వే దర్జాగా వస్తావు కదా ఓయూ క్యాంపస్కి. ఎందుకు ఆ రోజు భయపడగొట్టు వచ్చినావు నువ్వు? అంతమంది బందోబస్తుల తర్వాత నిరుద్యోగులు ఎవరు లేకుండా, స్టూడెంట్స్ లేకుండా నువ్వు ఆ రోజు క్యాంపస్కి వచ్చినావంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ద్వారానే కదా నువ్వు భయపడి ఆ రోజు బందోబస్తు పెట్టుకొని వచ్చినావు. ఎందుకు భయపడ్డావు ఆ రోజు?
భయం లేకుండా రానికి దమ్ముంటే నోటిఫికేషన్స్ ఇయ్యో ఏమవుతుంది? సెక్యూరిటీ లేకుండా వస్తున్నాడు మళ్ళీ ఒకసారి అంటున్నాడు. ఏడా నోటిఫికేషన్స్ ఇవ్వమను, దమ్ము లేదా? సీఎం పదవి అయితే ఇంకో 15 సంవత్సరాలు నేను చేస్తా అన్న అపోహలలో ఉన్నావు నువ్వు. నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే నువ్వు జస్ట్ ఇంతకుముందు ఎలక్షన్లో గెలిచింది జస్ట్ 2.5 అంటే నిరుద్యోగుల ఓట్లు, నిరుద్యోగులు తిరగడం వల్లనే నువ్వు గెలిచినావు, అది మర్చిపోతున్నావు. నిరుద్యోగుల ద్వారా గెలిచినని ఫస్ట్ సభలలో నువ్వు చెప్పినావు, కానీ దాని తర్వాత నువ్వు నిరుద్యోగుల గురించి మర్చిపోయినావు. నువ్వు నిరుద్యోగులు ఏంటో చూపిస్తాం నీకు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడడం వల్ల కాంగ్రెస్ వచ్చిందంటారు. అది వాళ్ళకి బాగా తెలుసు భయ్య. ఇంతకుముందు గెలవాలే మరి, ఇప్పుడు గెలవాలే మరి. ఇప్పుడు గెలువు మనం బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీహిల్స్లో, ఇప్పుడు గెలువు మనం. అదే గెలువు మనం చూద్దాము. సత్తా ఉంది కదా, నమ్మకం ఉంది కదా, కార్యకర్తల దమ్ము ఉంది కదా, గెలువు మనం. ఏం చెప్తారు బ్రదర్? అంటే చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగులకు. 420 హామీలు ఇచ్చి 420 అంటేనే దొంగ. ఆ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నెట్టేట ముంచింది నిరుద్యోగులని. అటు విలేజ్లలో అయితే యూరియా కోసం రోడ్ ఎక్కి యూరియా కోసం కొట్లాడుతున్నారు రైతులు. అదే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే నిరుద్యోగులేమో ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. ఇది మీ ప్రజాపాలనలో ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. ప్రజాపాలన అంటే అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎక్కడ చూసినా ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉన్నది. మీ పార్టీలోనే మీ మంత్రులకే సఖ్యత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వీళ్ళు గొడవలు అవుతున్నది. మీకు అండర్స్టాండింగే లేదు. నువ్వు స్వచ్ఛమైన పాలన ఎలా అందిస్తావు, ప్రజాపాలన ఎలా అందిస్తావు అది చెప్పు. ఏడ తీసుకొచ్చాడు చూస్తున్నారు కదా, జనాలు చూస్తూనే ఉన్నారు. జనాలకు కన్ను మూసుకోపోలేవు, జనాలు అందరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకంటూ టైం సందర్భం వస్తుంది, అప్పుడు వాళ్ళ దమ్మేంటో వాళ్ళు చూపిస్తారు. హోరాహోరీగా సాగుతుంది అది. ఎవరైనా సరే, ప్రధాన పార్టీలైనా సరే, నిరుద్యోగులైనా సరే, ఎవరైనా హోరాహోరీగా సాగుతాయి. చెప్పండి బ్రదర్, నిరుద్యోగ బాకీ కార్డు కాంగ్రెస్ ఇచ్చిన హామీల పైన ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీని ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచు అన్న? ఫస్ట్ థింగ్ జై తెలంగాణ. ఇక్కడ ఇప్పుడు మనకు కొత్తగా నోటిఫికేషన్స్ ఏం లేవు అన్న. ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఇవి పాతవి నోటిఫికేషన్స్. బేసిక్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఆ జాబ్స్ వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం కొత్తగా వీళ్ళు రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏం లేవు. ఆ పాతవి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఉన్నా, గ్రూప్ 2 ఉన్నా, వాళ్ళు గ్రూప్ 1లో ఉన్నారు, వాళ్ళు యాడ్ చేసిన పోస్టులు 63. గ్రూప్ 2 ఉన్నాయి, వాళ్ళు యాడ్ చేసిన ఏం యాడ్ పోస్టులు యాడ్ చేయలేదు. ఇవన్నీ పాత నోటిఫికేషన్లు, పాత ముందటి నుంచి ఫిల్ చేద్దామనే ప్లాన్ థాట్స్, అంతేగాని కొత్తవి ఏం లేవు. సో ఇక్కడ కొత్తవి ఏం లేవు, ఫిల్లింగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైతుంది, ఇప్పుడు మెయిన్ పర్టికులర్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్ నేను ఇక్కడ గ్రూప్ 1 ద వే ఎగ్జామ్ జరిగింది అనేది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మాకు. ఆ క్వశ్చన్స్ నాకు క్లారిటీ లేదు, గవర్నమెంట్ నుంచి లేదు, ఏం లేదు. అసలు ఏం క్లారిటీ లేకుండా ఎక్స్ట్రా మెంబర్స్ ఎట్లా వచ్చినారు, ఎవాల్యుయేషన్ గురించి క్లారిటీ లేదు. మీరు కోర్టులో సబ్మిట్ చేసే కౌంటర్ అఫిడేవిట్స్కి మీరు లాయర్స్కి 50 లక్షలు పెట్టి లాయర్స్కి పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అట్లా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు ఆన్సర్ లేదు. గత ప్రభుత్వంలో గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. కాంగ్రెస్ వచ్చినాక పారదర్శకంగా, అంటే ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా నిర్వహించినాం, నియామక పత్రాలు కూడా ఇచ్చినాం, మా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. గ్రూప్ 1లో మీకు ఏమనుమానాలు? పేపర్ మేము గ్రూప్ 1 మూడోసారి రాసినాం. రిజల్ట్ వరకు వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఒక లిస్ట్ ఇచ్చి పెట్టారు. సో ఫస్ట్ టైం ఏమైంది, పేపర్ లీక్ అయిందని పెట్టేసి పెట్టారు, క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని క్యాన్సిల్ చేసింది. సెకండ్ టైం ఏమైంది, గవర్నమెంట్ బేసిక్గా ఫింగర్ ప్రింట్ అంటే బేసిక్గా ఇవన్నీ తీసుకోలేదు, బయోమెట్రిక్స్ తీసుకోలేదని కోర్టు వాళ్ళు అది క్యాన్సిల్ చేసింది. అంటే వీళ్ళు ఇక్కడ ఏమైంది, ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది పాటించింది ప్రీవియస్ గవర్నమెంట్. ట్రాన్స్పరెన్సీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పాటించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పాటించలేదు అంటే ఇన్ని ఇష్యూస్ మేము చెప్తున్నాం. ఎక్స్ట్రా మెంబర్స్ ఎట్లా వచ్చారు, మీకు ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ ఆన్ ఎట్లయింది, దానికి ఏమైనా మీరు సమాధానం చెప్పగలుగుతారా? సమాధానం చెప్పండి. మీరు ఏమంటారు, అంటే మీరు కోర్టులో సబ్మిట్ చేసిన దానికి ఏంది, ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది యాడ్ అవుతారు కదా, అక్కడ కూడా అన్న అది ఎలక్షన్ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అన్న. కొన్ని కోట్ల మంది ఇప్పుడు తెలంగాణలో లిటరల్గా తెలంగాణ పాపులేషన్ అంతా ఓటింగ్కి పోతుంది. కొంచెం నంబర్స్ వేరియేషన్ అవుతున్నాయంటే ఒప్పుకోవచ్చు అన్న. మేము రాసింది మెయిన్స్ రాసింది 21,000 మెంబర్స్. 20,000 మెంబర్స్కి మీరు కరెక్ట్గా నంబర్ ఇవ్వలేకపోతే ఎట్లా? ఆ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉన్నట్టు? మీరు ఎవాల్యుయేషన్ జరిగిన ప్రాసెస్ మీద ఎవాల్యుయేషన్ మీరు ప్రైవేట్ లెక్చరర్స్ కరెక్షన్ చేయించారు, అది ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? అక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్సింగ్ ఉంది. ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రిజల్ట్ ఫైనల్ లిస్ట్ ఉంది, రాత్రి 12:30కి వదలాల్సిన అవసరం ఏముంది? కోర్టులో ఆల్రెడీ డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ పెండింగ్ ఉంది, డివిజన్ బెంచ్ మొత్తం హియరింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు అప్పటికప్పుడు ఫైనల్ లిస్ట్ ఇచ్చేసి రెక్లు ఇచ్చారు, అది రాత్రి 12:30కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు
ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటే ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ రాకపోయి కదా? మేము ఎందుకు బయటకు వస్తాం? ట్రాన్స్పరెన్సీ కరెక్ట్గా గవర్నమెంట్ అక్కడ అసలు ట్రాన్స్పరెన్సీ కరెక్ట్ వాళ్ళు పారదర్శకత అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు అన్నీ ఉంటే మేము ఇంత రావాల్సిన అవసరం లేదు మాకు. ఇంకో అంశం నడుస్తుంది, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారనే చర్చ సాగుతుంది సోషల్ మీడియాలో. సో మీరు ఒక ఆస్పిరెంట్గా ఏం చెప్తారు? కావచ్చు అన్న, ఎందుకంటే ప్రజెంట్గా ఇవన్నీ ఇప్పుడు మా అనుమానాలు అంటే కావచ్చు, అది కూడా జరగచ్చు. ఇప్పుడు చాలా మంది ఉన్నాయి, ఇప్పుడు కొంతమందికి ఉన్నారు వాళ్ళు బయటికి ఇంకా రావట్లేదు, కొంతమంది డీటెయిల్స్ ఇప్పుడు 11 మెంబర్స్ డీటెయిల్స్, ఇప్పుడు 17 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏం బయటికి రావట్లేదు, వాళ్ళు ఎవరు ఉన్నారు ESP. సో అవునా అన్న, పక్క మైట్ బి జరగచ్చు, జరిగింది అని పని మా దగ్గర ప్రూఫ్ లేదు, బట్ అది జరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. బికాస్ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు ఇక్కడే మెయింటైన్ చేస్తలేరు, ట్రాన్స్పరెన్సీ వాళ్ళు మీకు ఇస్తలేరు కాబట్టి, మెన్షన్ చేస్తలేరు, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చూపిస్తలేరు కాబట్టి ఆ ఇష్యూ ఉందని నాకు నమ్మొచ్చు. ఒకటే ఇక్కడ ఉన్న ఇష్యూస్ మీరు ఇక్కడ ఉన్నది కొంచెం మా సైడ్ నుంచి అందరు వినండి, మా లిటల్గా మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వినండి. టీవీ మెయిన్ గ్రూప్ 1 పర్టికులర్గా గ్రూప్ 1 ఇష్యూ ఉంది, ఏముంది మెయిన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ వినండి. డివిజన్ బెంచ్ వాళ్ళు మొత్తం మా ఫైనల్ ఆర్డర్ వరకు ఆగండి, అది ఆగి ఉండండి, డిసిషన్ తీసుకోండి, కానీ అది అపోజిట్గా డిసిషన్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి. స్టూడెంట్ నిరుద్యోగుల తరఫున నేను హుజూర్నగర్ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి నేను ఇంటింటికి తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఓటేయమని అడిగిన. ఓటేసి గెలిపిన తర్వాత ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇవాళ 46 జీవో తొలియకుండా మమ్మల్ని అక్రమంగా బెదిరిస్తున్నారు. ఇవాళ నేను ఒకటే నినాదం చెప్తుండా, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొడితే మా నిరుద్యోగులకి న్యాయం జరిగిద్ది. ఒకటే నినాదంతో ఇలా నేను చదువుకొని లైబ్రరీలోని నాకు 27 సంవత్సరాలు నేను రూపాయి కష్టపెడితే మా నాన్న ఇవాళ నేను చదువుకుంటే వాడు దొంగ జీవాలు తెచ్చిండు. మేము సూర్యాపేట నల్గొండ వాళ్ళే ఆగమైపోయినాం. హైదరాబాద్ వాళ్ళ మీద న్యాయం చేసిండు, మాకు అన్యాయం చేసిండు. ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి, మా కోసం ఏందో అర్థం చేసుకోండి. ఇవాళ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్ చుట్టూ తిరుగుతున్నాం మేము. మా చదువు ఇవాళ నువ్వు దొంగ జీవో తెస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? అది మీ రెడ్ వాళ్ళకే ఉపయోగపడుతుంది, మా లాంటి ఎస్టోళ్ళకి ఏడ ఉపయోగపడుతుంది అని నేను అందరినీ మనం చేస్తే. జై తెలంగాణ, జై నిరుద్యోగి. కుమార్ రెడ్డి మీ మీద ఎందుకు కక్ష కట్టిండు, ఏమి కేసులు పెట్టిండు, ఏం జరిగింది? ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము గెలిపిస్తే ఇవాళ 46 జీవో ఇది తప్పుకుంది సార్, మాకు అన్యాయం జరుగుతుంది. ఆయన దగ్గర పోతే ఆయన ఏమంటుండు, మీకు ఒక్కడికి అన్యాయం జరుగుతుందా? మాకొక్కడిగా సార్, మా ఎస్టీ లంబాడ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, బీసీ బిడ్డలకి అన్యాయం జరిగింది సార్. సూర్యాపేట నల్గొండ వాళ్ళకి అన్యాయం జరిగింది సార్. మీరు నల్గొండ టైగర్ అనుకుంటారు, ఇలా యాడి సార్ మా ఉద్యోగాలు పోతుంది సార్ అని అడిగితే ఇలా మా మీద నటిస్తుండు. ఆయన బాడీ గార్డ్ తోటి, ఆయన బినామీలతోటి మాకు నటి కాడుకు. ఇలా హుజూర్నగర్లోనే ఇలా జాబ్ మేళా అంట. ఎందుకు జాబ్ మేళా? ఎందుకు? బోగస్ అది ఇలా పెడతాడు, రేపు పీకిస్తాడు. ఆ బోగస్ మాకెందుకు? మాకు ఉద్యోగం వస్తే మా వెనకాల మా నాన్న వ్యవసాయం చేసుకుంటా, ఇవాళ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను. మా నాన్న, మా అన్నయ్య వ్యవసాయం చేసుకుని బతుకుతుంటే ఇవాళ వాడు దొంగ జీవాలు తెచ్చిండి. నేను సీఎం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే, నేను సీఎం కాగానే చేస్తా అంటే వాడు రేవంత్ రెడ్డికి వాడు ఏం తెలియదు. వాడు రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, ఏం తెలియదు వాడికి సీఎం చేసిరు. నేను సీఎం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తే, ఈడికి సీఎం చేస్తే ఆ జియో మీద ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఇలా ఏదో దొంగగా జాబ్ మేళా, ఈ మేళా, ఏముంది జాబ్ మేళాలో? ఆ దొంగ కంపెనీలు చేస్తాడు, మాకేమో ఉద్యోగం ఇచ్చినట్టు ఇట్లా చూపిస్తారు. ఆ ఉద్యోగం రేపు వెళ్ళండి పీకిస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్తా అని చెప్పి ఇలా ప్రైవేట్ ఉద్యోగాల సైడ్ మళ్ళీ ఇస్తుండు. ఆ ప్రైవేట్ ఉద్యోగాలు ఏం చేస్తారంటే రేపో ఎల్లుండో పీకేస్తారు ఆ ఉద్యోగం. నాకు తెలుసు అది. ఎందుకంటే మొన్న ఆసారి సైదిరెడ్డి పెట్టినప్పుడు నేను పోయినా, ఒక వారం రోజులు నన్ను పీకేసారు. ఏరే వాళ్ళని పెట్టుకోరు. ఏరే వాళ్ళు ఎవరు? ఆంధ్ర వాళ్ళని పెట్టుకోరు. నేను తెలంగాణ బిడ్డ, సూర్యాపేట తాలూకా, నేను పురిటి గడ్డ నాది. సాయుధ పోరాటం చేసిన నేను. మా నాన్న, మా తాత సాయుధ పోరాటం చేసిరు. భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమం చేసిరు. ఉద్యమకారుణ్ణి నేను. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే ఖండిస్తున్నా, ఇవాళ మా గొంతు వినండి. మీరు మమ్మల్ని న్యాయం చేయకపోతే మీకు జూబ్లీస్లో
ఎట్టా ఓడిస్తామో నేను చూపిస్తా. రేవంత్ రెడ్డి అంటాడే నిరుద్యోగుల ప్రభుత్వం మాది, మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం వాళ్ళకి, ఆల్రెడీ మేము నోటిఫికేషన్ కూడా ఇచ్చిన, జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు. నేను ఒకటే మాట అంటున్నా, 50,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన మీరు? 50,000 ఉద్యోగాలు అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలని ఏదో పత్రాలు తీసుకొని ఇలా ఉద్యోగం ఇచ్చిన అంటుడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చా అనుకోండు. ఇలా ఇప్పటిదాకా వాడు ఇచ్చింది 5,000 డిఎస్లో కలిపిండు. వాడు ఏడ ఇచ్చిండు? 5,000 ఇచ్చిండు. వాడు ఏదేదో పత్రాలు ఇచ్చేసి ఇలా నేను ఇచ్చిన అంటే ఎవరినో పుట్టిన పిల్లని ఆయన బిడ్డ అంటాడా? ఇది జరగదు. ఎప్పటికైనా మనమే పుట్టించాలి, మనమే పిల్లల్ని అనాలి. కానీ ఎవరో వచ్చిన నోటిఫికేషన్లోని నేను నోటిఫికేషన్ ఇచ్చిన అంటే ఇది ఖండిస్తున్నా. నేను నిరుద్యోగాలు జరుగుతున్నా. 1940లోనే సాయుధ పోరాటంలోనే మా తాత సాయుధ పోరాటం చేసిండు. వీడికేం తెలుసు? రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు? నేను ఒకటే జూబ్లీ హిల్స్లోనే ఈసారి కనుక జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 46 జీవోను తొలగించాలి. మా గిరిజనుల బిడ్డల్ని ఆదుకోవాలి, మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న న్యాయం జరుగుద్ది. లేకపోతే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క ఇంటికాడ పోయి చెప్తాం, వాళ్ళని వివరిస్తాం, ఎక్కడ అన్యాయం జరిగింది చెప్తాం. ఇప్పటిదాకా నేను మీడియా ముందు ఎప్పుడు రాలే. నాకు ద్రోహం జరిగింది, నేను ఇవాళ సొంతంగా ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చిన. తెలంగాణలో నిరుద్యోగ బాకీ కార్డుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్న ఈ ఉద్దేశం? ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వృత్తి టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న చాలామంది విద్యార్థులు, వేలాది లక్షల మంది ఉడక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మేమాటలకు వాళ్ళు ఓట్లేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని గెలిపించినందుకు రేవంత్ రెడ్డి గారు మాకు మంచి గుణపటం ఇచ్చిండు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతూ మీకు హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న విద్యార్థి లోకానికి నువ్వు చేస్తున్నటువంటి అన్యాయానికి మేము బలవుతున్నాం. కావున మీరు ఇంతటితో ఈ యొక్క మాయపూరితమైన మాటలను విడిచిపెట్టి మమ్మల్ని కాపాడుతూ మాకు ఇచ్చినటువంటి హామీలను మాకు జాబులు ఇవ్వాలని, మీరు ఈ యొక్క తెలంగాణలో మాకు ఫస్ట్ ఏ విధంగా అయితే మాకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారో అదే ప్రకారంగా మీరు మాకు జాబులు ఇవ్వాలని కోరుతున్నాను. కానీ ఇక ముందు ఈ నిరుద్యోగ వృత్తిని మేము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీ యొక్క ప్రభుత్వంలో అబద్ధాలు ఆడే ప్రతి అడుగడుగున మేము అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, ఈ యొక్క తెలంగాణలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు వారి యొక్క కూలినాలు చేసి తల్లిదండ్రులు కష్టపడి ఈ యొక్క పిల్లల్ని చదివించినందుకు వారికి గుణపాఠం నేర్పినవు నువ్వు. కాబట్టి వారి యొక్క ఉసురు నీకు ఉట్టిగా పోదని తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి స్టూడెంట్ తరఫున హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క నిరుద్యోగ వృత్తిని పేద కుటుంబాల నుంచి చదువుకొని వచ్చిన చాలామంది ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూలినాలు వేసి రూపా సంపాదించి పిల్లల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి కడుపు కొట్టి నువ్వు వారికి మేమాటలతో అన్యాయం చేస్తున్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క టోటల్గా హెచ్చరిస్తున్నానని నేను చెప్తున్నాను. మీకు ఏం అన్యాయం జరుగుతుంది? కాంగ్రెస్ బాకీ కార్డు స్టార్టింగ్లో వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. 2 years ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 ఇస్తున్నారు. గ్రూప్ 2 పోస్టులు లేవు, ఏం లేవు. హామీలో ఒకటి కూడా ఇట్లే ఏమంటే మేమే మొత్తం పోస్టులు మేమే ఇస్తున్నాం, మేమే చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. నిరుద్యోగ ప్రభుత్వం వాళ్ళు నిరుద్యోగ న్యాయం చేస్తున్నారు. యాడ్ న్యాయం చేస్తున్నారు, ఒక్కరు న్యాయం చేయట్లేదు. చదువుకున్న వాళ్ళు మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నారు, ఉద్యోగాలు లేవు. వచ్చాక స్టార్టింగ్ నేను ఎప్పటి నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ టైం గ్రూప్ 2 మిస్ అయింది, మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. జాబ్ కాంటారు ఏం లేదు. మీరే వద్దంటారు, ఉద్యోగాలు వద్దంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా వద్దంటారు? జాబ్ క్యాలెండర్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతారని వద్దని అంటారా? గవర్నమెంటే ఇష్టాలు ఇది. ఆయనకి ఏం తెలుసు? పాతకాలం తెలిసింది. ఎస్టీ వాళ్ళకి పట్టించుకుంటున్నారా? హైదరాబాద్ లోకల్ జాబ్స్ మిగతా వాళ్ళు ఎట్టిపోతారు? ఇబ్బంది ఏదైనా ధర్నా దిగితే తీసుకెళ్ళి పొలిటిక్స్లో పడేస్తున్నారు. లేదు, ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు అంటున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఇస్తేనే కదా ఎవరైనా ప్రిపేర్ అయ్యేది. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తాను మబ్బు పెట్టుకుంటే ఎట్లా? జాబ్ క్యాలెండర్ మోసం చేస్తున్నారు. ఇప్పుడు అందరినీ రైతులు మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అంటూ ఒక ఆవిష్కరణ ప్రోగ్రామ్ని నిరుద్యోగులు అందరూ కూడా పెట్టుకోవడం జరిగింది. సో మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు?
నా పేరు మునిందర్. నేను సిటీ సెంటర్ నుండి వచ్చాను. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది. ఇంతవరకు నోటీస్ కూడా వేయలేదు. టీఎస్ గవర్నమెంట్ ఇచ్చినాయి 60,000 ఇచ్చినాయి, 60,000 ఇచ్చినాయి. అవే నియమక పత్రాలు ఇచ్చుకుంటా అవే 60,000 ఇచ్చిన ప్రతిసారి చెప్తుండు. మేము 10 సంవత్సరాలు ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మా నిరుద్యోగులనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ మమ్మల్ని మొత్తం వాడుకొని మమ్మల్ని మొత్తం మోసం చేసింది. ఖచ్చితంగా మాకు ఏంటంటే డిసెంబర్ 9 లోపు ఖచ్చితంగా జాబ్ టెండర్ రావాలి. మాకు ఖచ్చితంగా మాకు 2 లక్షలు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా వేయాలి. చాలా మంది గ్రూప్ 1 తెలుగు మీడియం అభ్యర్థులు రాష్ట్రం చాలా మంది నష్టపోయారు. వాళ్ళు కూడా కొంచెం న్యాయం చేసేటట్టు చూడాలి. కాబట్టి నిరుద్యోగాల పక్షాన్ని నిలబడతాను రేవంత్ రెడ్డి ఈరోజు చాలా మంది నిరుద్యోగం మోసం వాడుకొని నిరుద్యోగం మోసం చేసిండు. కాబట్టి మనకు ఖచ్చితంగా మాకు జాబ్ రిలీజ్ చేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మాకు అందుకే నిరుద్యోగ కాంగ్రెస్ బాకీ కార్డును ఏర్పాటు చేసుకున్నారు. అవును, వాస్తవం మేము నిరుద్యోగ క్యాక్వాటి స్వచ్ఛందంగా సిటీ సెంటర్ లభించి స్వచ్ఛందంగా మేము కనీసం ఒక 100 మంది కష్టం. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మాకు మా డిమాండ్ మేము కోరుకుంటున్నాడు. మాకు ఖచ్చితంగా బాకీ ఉందన్న నిరుద్యోగులకి 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ఇస్తా అన్న హామీలు ఏమేమి బాకీలు నిరుద్యోగులకు? మాకు ఈ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఒకటి ఇంత అంటే మొత్తం కలిపి ఒక 8,000 డిఎస్సీలో కొన్ని పోస్టులు యాడ్ చేశాడు. ఆ గ్రూప్ 1లో కొన్ని పోస్టులు యాడ్ చేశాడు. మొత్తం కలిపి ఒక 8,000 పోస్టులు వేశాడు. మాకు మొత్తం 2 లక్షలు అంటే 1,92,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నాయి. ఇంకోటి మళ్ళీ నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు. ఇంత నిరుద్యోగ వృద్ధి లేదు, ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఇంతవరకు మాకు ఖచ్చితంగా మాకు 1,92,000 ఉద్యోగాలు మాకు సంవత్సరం ఇస్తాడు. మాకు ఖచ్చితంగా కావాలి. మాకు నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలి. మాకు సిటీ సెంటర్ లైబ్రరీలో మాకు తిండి లేక 5 రూపాయల భోజనం తినుకుంటే మేము రూములలో రెంట్ కట్టకుండా చాలా మంది ఇబ్బంది పడకుండా ఎన్నో సంవత్సరం నుంచి మా ఏజ్ కూడా అయిపోతుంది. కాబట్టి మా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాకు ఖచ్చితంగా జాబ్ రిలీజ్ చేసి ఖచ్చితంగా ఉద్యోగాలని మన నిరుద్యోగ తరపున కోరుకుంటున్నాం. మేము ఆల్రెడీ ఉద్యోగాలు 60,000 పైన ఇచ్చేసాము. మేము గ్రూప్ 1 గ్రూప్ 2 నియామక పత్రాలు కూడా ఇచ్చేసాము. మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని కాంగ్రెస్ నేతలు మంత్రులు మాట్లాడుతారు. అయితే దొంగ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే మేము ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కానీ వాస్తవంగా అవి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినప్పుడు నోటిఫికేషన్ అవి. కానీ ఇతర ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చి మేము నియామక పత్రాలు ఇచ్చినట్టు ఇంతవరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇంతవరకు కూడా వేయలేదు. అవి వేసిన ఓన్లీ కేసీ గవర్నమెంట్ వేసిన ఉద్యోగాలు వేసినప్పుడు అవి వాటిని ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇస్తుంది అన్నట్టు. ఇతర వేసింది ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు. ఇంతవరకు కొత్త వేసింది ఏం లేదు. గవర్నమెంట్ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త వేసింది ఏం లేదు. ఇతర ఓన్లీ ఏంటంటే ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చి మేము నియామక పత్రాలు ఇచ్చినామని చెప్తున్నాం అన్నట్టు. మేము నిరుద్యోగ తరపున ఈ తెలంగాణ ఖచ్చితంగా ఒక 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ జూబ్లీస్ కానీ ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడియాలని మేము కంకణం కట్టుకున్నాం అన్నట్టు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తరపున ఖచ్చితంగా ఓడిస్తాం నిరుద్యోగులు ఖచ్చితంగా. పోయినసారి ఏంటంటే ఇప్పుడు పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ మేమే తీర్చేసినాం అన్నట్టు మా నిరుద్యోగులనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అదే మా నిరుద్యోగులు అంటే ఏంటో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా యూమిస్తాం. ఇది త్వరలో వేడి చేయాలి. ఖచ్చితంగా మేము నిరుద్యోగుల తరపున ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము. అది ఖచ్చితంగా మేము ఓడిస్తాం గవర్నమెంట్. Notification purpose, we did not get any single notification as per job calendar. Congress government has given a job calendar 2 times, but we did not get any single notification as per job calendar. During election manifesto in the month of November, they have released a job calendar. It was mentioned that all the engineering notification will come from May 2024, but if notification did not come. Many of the aspirants thought that Congress government gave us assurance. Many of the aspirants took coaching in November 2023 only itself. So from November 2020 through October 2025, almost 24 months have been completed. Even he is serving as a chief minister of Telangana. Last 24 months, we did not get any single notification. Congress government deceived the aspirants on the name of job calendar, and we are fed up with the Congress government due to their fake promises. They have done fake promises. From last 24 months, we are waiting for the job notifications only. So we did not get any single notification. So it is my request to Congress government, don't go for election. So please release a notification. This is a major issue of Telangana. So please took a serious action on this notification. Release a notification. Thank you. To release notifications only. Today I came here to demand release notifications. We are waiting for notification from last 24 months. From last 24 months, every day I am preparing for examination. Every day I got news that notification will come next month, notification will come soon, Taralo, soon. But notification is not coming. Already 24 months has been completed. How Rahul Gandhi will become Prime Minister of India with this strategy? They are deceiving the aspirants literally, and they are intentionally delaying the notifications on the name of SC subclassification and SC BC reservation issues. Every time Congress government is creating issues only.
They are creating issues and we are not getting notification. So what is the purpose of job calendar? If they don't want to release a notification, what is the purpose of job calendar? Even Congress government doesn't know the meaning of job calendar. Job calendar specifies a month of examination and date of notifications, but they are lagging everything. They are not doing anything. Every time Congress government do a cabinet meeting, every month they do cabinet meeting. They discuss only elections only. We have 117 MLAs and 17 MPs. No one is asking about job calendar. Even Mallikarjun Karke, the senior Congress party leader, came to Hyderabad in the month of November. They release a job calendar. 2 times they release a job calendar. Those 2 calendars are useless for us. So it is my request to Congress people or Congress minister, release a notification as soon as possible before local body elections. Government told 60,000 jobs are given to unemployment. From last 24 months, they did not give any single notification. They have given appointment letters that was given by TRS government. They did not release any single notification. We have a huge vacancy in Telangana Electricity Board for Telangana Genco, Telangana Transco, Telangana SPDCL, but they did not release any single notification from that department. Even we have a vacancy in police, we have a vacancy in GPO, we have a vacancies in DSC. Every department has vacant post, but they did not release any single notification from that department. They have given appointment letters, but notification was released by TRS government, not by Congress government. It is under government, Congress government, they told. No. Notifications was released by TRS government in the year of 2022 only. They are giving appointment letters after 2 years of time. They did not give any notification. Our demand is to implement the job calendar, go as per job calendar. They have given a job calendar. We need notifications as per job calendar. It is our request to government of Telangana. सियासत में आज जनता को धोखा देके कांग्रेस पार्टी सत्ता में आई और 420 हामी और 6 गारंटी बोले। वो 6 गारंटी भी नहीं है, 420 हामी भी नहीं है। पब्लिक को हाइड्रा लाके परेशान कर रहे और गरीब जीना मुश्किल हो गया और शादी मुबारक कल्याण लक्ष्मी भी नहीं है और उसके ऊपर से 1 तोला सोना बोले, वो भी जनता तक नहीं पहुँच रहा। और ये रेवंत रेड्डी साहब को बहुत महंगा पड़ता। गरीब जनता से उन्हें धोखाबाजी करे और 10 साल KCR साहब करे और पूरे गरीबों के साथ है। और जो बोले स्कीम 200 रुपये थी कांग्रेस ये तो जब 2000 रुपये पेंशन करे। हाँ, और गरीबों के लिए एक अच्छा स्कीम लेकर आए, शादी मुबारक कल्याण लक्ष्मी और रैतु बंधु दलिता बंधु बोल के। ये पूरे जो कांग्रेस सरकार आए धोखा दे के पूरे ख़त्म कर दिए। और आने वाले जुबली इसमें अब भारी अक्षर से PRS पार्टी कामयाब करेंगे और ये रेवंत रेड्डी को ऐसा सबक सिखाएंगे कि फिर ज़िंदगी में याद रखना। जय तेलंगाना।